గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇదైతే నా 40th వ్లాగ్. సో ఇక నేను కాలేజ్ అయితే పోవాలి. సో స్నానం చేసి ఇక మంచిగా రెడీ అయినా. సో ఏదో షర్ట్ ప్యాంట్ దొరికింది, వేసుకున్నా. సో మీకు మళ్ళీ కాలేజ్ పోయినాక కాలేజీ వచ్చినాకనైతే కలుస్తా. సో కాలేజీ వచ్చినాకనైతే కలుద్దాం. సో నేను కాలేజ్ నుంచి అయితే వచ్చిన, అండ్ ఇక ఏం చేయాలన్నా టైంపాస్ అర్థమవుతలేదు. సో ఈరోజు ఏం వీడియో అవుతుందో ఏమో, ఏం పాడో కానీ. అండ్ ఒకటి అనుకుంటున్నా, ఏమో అది చెయ్యాలన్నా వద్దా అనిపిస్తలేదు. ఏదో అర్థమైతే లేదు, మీకు చెప్తా ఏం చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక రేపు కాలేజ్ ఉన్నది ఎట్లాగో. రేపు మళ్ళీ కాలేజీకి పోవాలి, రేపు చదువుకోవాలి. రేపు ఎగ్జామ్ పెడతా అన్నాడు సారు, దానికోసం కొంచెం చదువుకోవాలి. ఇక చదువుకోవాలి కదా, చదువుకోవాలి. ఇక మనోళ్ళు దీని స్టోరీ చెప్తా. మొన్న 1కి లేచిన చూడుర్రి, ఆ రోజు ఈ బ్రష్ కనబడలే. ఈ బ్రష్ ఏడుండే, ఈ బ్రష్ మిషన్ వెనకాల అమ్మ హ్యాండ్ బ్యాగ్ వెనకాల లోపల కింద ఉండే. అండ్ అది కనబడలేదని, ఇది కనబడలేదని ఇది ఇప్పిన నేను. ఇది ఇప్పి దీంతో తోముతుండగా ఆడ కనబడ్డది అది. ఇక నాకు పిచ్చి లేచింది, నాకు చీ అమ్మ అనిపించింది. ఇక 2 వాడుతుంది ఇక. అండ్ ఇక్కడ పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి ఉన్నది, తిందాం స్నాక్స్. సో ఇగో మన క్రికెట్ సామాన్లన్నీ ఓ దగ్గర మంచిగా పెట్టుకోవాలి. క్రికెట్ గురించి నేను ఆలోచిస్తుంది. సో కొంచెం ఆలోచించి వీడియోలో చెప్పాలన్నా వద్దా డిసైడ్ అయ్యి సో మీకు చెప్తా. అండ్ చదువుకోవాలి గైస్, ఇట్లయితే కాదు, చదువుకోవాల్సిందే. ఇక 30 రోజులే ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్కి, 1 month. మళ్ళీ ప్రాక్టికల్స్ అవి పోతే 25 days, 25 days అట్లనే ఉన్నాయి. సో ఇట్లా లేజీగా ఉంటే కాదు, చదువుకోవాలి. సో ఇక నేనేమనుకుంటున్నా అంటే వ్లాగింగ్ చేసి 9-10 వరకల్లా జల్దీగా వండుకొని పొద్దున 5కి లేద్దాం అనుకుంటున్నా. ఏమో అవుతుంది. సో మార్నింగ్ 5కి లేద్దాం అనుకుంటున్నా డైలీ. సో ఈరోజు లేట్ కావచ్చు, కొంచెం లేట్ అవుతుంది, ఏం కాదు. నాకు ప్రాబ్లం ఏడొచ్చిందంటే, మా ఇంట్లో ఒక పని వల్ల వైఫైలు అండ్ డిష్లు అన్నీ తీసేసిర్రు. సో దానివల్ల నాకు నా ఫోన్ నెట్ మరీ అంత స్పీడ్ ఉండదు కాబట్టి ఇక నేను అప్లోడ్ చేయడానికి చాలా కష్టాలు ఉంటాయి. మీకేం తెలుసు ఎంత టైం పడుతుందో. నేను డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి నేను రాత్రి 5 దాకా, కొంతమంది లేచినప్పుడు నేను పండుకున్న రోజులు ఉన్నాయి, కొంతమంది లేచి వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు నేను పండుకున్న రోజులు గిట్లు ఉన్నాయి. అంత స్ట్రగుల్స్ అయితే అవుతున్నా. ఒక రోజు వస్తుంది, ఆ రోజు స్ట్రగుల్ ఉండదు, ఏముండదు, మంచిగా ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ డే. అండ్ ఇక ఏం లేదు, మీకు చెప్పాల్సింది చదువుకోవాలి, ఇట్లుంటే కాదు, చదువుకోవాలి. అన్నిటి మీదనైతే ఒక అది ఉండాలి, అన్నిటి మీద అవగాహన ఉండాలి, చదువుకోవాలి, అన్నీ చేయాలి. సో మీకు మళ్ళీ కలుస్తా. ఇప్పుడు రేపటికి కాలేజీకి ఏం డ్రెస్ వేసుకోదాము ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. హూడీలు వద్దు, వేస్తే మొత్తం పొలిటీషియన్ అంటారు, ఎందుకంటే ఇది కద్దరు. సో ఇది వద్దు, నల్లదా వద్దు, ధోని జెర్సీ వస్తుంది వద్దు. అండ్ మీకు చెప్తా అన్నా కదా, కొంచెం ఏదో ఆలోచించుకున్నా, మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అదేంటంటే, నేను ఒక 2 సార్లు అట్లా ఇక నెట్స్ కాడికి పోయి ప్రాక్టీస్ చేస్తా. ఒకటి సండే రోజు అయితే పక్కా పోతా, దానికన్నా ముందు ఈ వీక్లో ఒకసారి పోతా. అండ్ ఇక ఆ సండే రోజు అయ్యేదే ఇక ఎగ్జామ్స్ అయిపోయేదాకా నా లాస్ట్ ప్రాక్టీసు, నా లాస్ట్ క్రికెట్ ఆడేది అదే అవుతుంది. సో
ఇక నాకు తెలిసి నెలల దాకా క్రికెట్ ఆడా. సో అండ్ క్రికెట్ ఆడా అంటే నేను మళ్ళా లావ్ అవుడు, మళ్ళా అది ఇది అవుడు ఇది ఇది అవుడు అనుకుంటారేమో. సో అట్లాంటిది ఏం లేదు. 5కి లేచి వాకింగ్, 5కి లేచి ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ అట్లా చేయాలి. సో ఒక ప్లాన్, ఒక ప్రిపరేషన్ అయితే పెట్టుకుందాం. సో అది ప్రిపరేషన్ పెట్టుకొని దాంతోనే అది ఫాలో అప్ అయ్యి మీకు వీడియోలలో కూడా చూపిస్తా. సో అంటే నేను అది ఏమనుకుంటున్నా అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేద్దామని అయితే అనుకుంటున్నా. ఒక్క నిమిషం. ఎర్లీ మార్నింగ్ లేద్దామని అయితే అనుకుంటున్నా. సో చూద్దాం పాసిబుల్ అవుతుందా కాదా. వీడియో ఎడిటింగ్ ఎట్లా, అదెట్లా, ఇదెట్లా, వ్లాగ్ ఫినిష్ ఎట్లా, ఇక ఈ టైం టేబుల్ ఎట్లా అవుతుంది, మళ్ళీ ఎడిటింగ్ ఎట్లా చేస్తా, ఇట్లా చదువుకుంటా ఏమో ఇవన్నీ మైండ్లో తిరుగుతున్నాయి. బట్ చెప్తున్నాయి ఇక జల్దీ లేద్దాం. సో ఫిట్గా ఉందాం. ఇక లాస్ట్ 2 ప్రాక్టీస్లు, లాస్ట్ 2 సార్లు క్రికెట్ ఆడదాం. దాని తర్వాత ఇక నేను కొన్ని నెలల దాకా క్రికెట్కి సెలవు ఇచ్చేస్తా. సో ఇక మళ్ళా కలుస్తా. ఏదన్నా చెప్దాము లేదంటే ఏదన్నా ఇంపార్టెంట్ది ఏదన్నా షేర్ చేసుకోబోద్ది అయితే అప్పుడు మళ్ళీ కలుస్తా. నాకు ఒకటైతే జరిగింది. నేను మా ఫ్రెండ్ గారితో ఫోన్ మాట్లాడుతున్నా మీద టెర్రస్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇగో అంగి చినిగిపోయింది. ఇప్పుడు మంచిగా ఉండే ఇది అంగి షర్టు ఇక చినిగిపోయింది. ఏం కాదు, అయితేనే ఉంటాయి. హ్యాపెన్స్. అండ్ విష్గాడు కైట్లు కొన్నాడు కానీ ఒక్కటి చక్కగా లేదు. వేస్ట్ కైట్లు కొన్నాడు, అవి ఎగిరే ఇట్లా. సో ఇక మన వాచ్ ఆ రోజు వలి పీకింది, మన ఫోన్ ఏదో రోజు ఎప్పుడో వలి పీకింది. సో దీనిలో మీకు డేటా ఏముందో తెలుసుకోవాలని ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేపియండి. యూట్యూబ్తో మనీ వచ్చేటట్టు చేపియండి. యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్తో నేను దాన్నే మంచిగా చేస్తా. అండ్ ఇదొకటి ఉన్నది కదా, మై ఇండియా మై ఓట్ అని ఒకటి ఉన్నది. సో ఇది అమ్మకైతే క్యాప్ ఇచ్చిర్రు. అంటే ఎస్సే రైటింగ్ రాసిన కదా, సో దానికి ఒక షీల్డ్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అవన్నీ ఇస్తారట. సో ఎవరు గెలుస్తారో తెలియదు, మీకు చెప్తా ఎవరు గెలుస్తారో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో. ఏమో మన మీద మనమైతే నమ్మకం పెట్టుకోవాలి. మన మీద మనం హోప్స్ పెట్టుకోకపోతే వేరేటోళ్ళు మన ఎందుకు నమ్ముతారు. సో మన మీద మన నమ్మకం పెట్టుకొని ఎప్పుడు నడవాలి, అదొకటి చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఇక ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఏదన్నా షేర్ చేయబుద్ది అయితే షేర్ చేస్తా. ఇక లేదంటే డైరెక్ట్ ఎడిటింగ్ టైంలోనైతే కలుస్తాను మీకు. అయితే 11:30 అయితే అవుతుంది. సో ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది. అండ్ మీకు చెప్పినా కదా ఇక నేను జల్దీ లేద్దాము, మంచిగా చదువుకుందాము, క్రికెట్ కొన్ని మంత్స్ వరకు అట్లా ఆడకుండా ఉందామని అనుకుంటున్నా. సో ఇక బాగుండాలి, హెల్త్ మీద కూడా పట్టించుకోవాలి, హెల్త్ మీద కూడా ధ్యాస పెట్టాలి, స్టడీస్ మీద ధ్యాస పెట్టాలి. సో రేపటి నుంచి నా వ్లాగ్స్లలో స్టడీస్ కొంచెం ఉంటాయి, కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో సరే మరి, నాకు నాలుగుతలు వస్తున్నాయి. సో ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ 99 సబ్స్క్రైబర్స్ అయితే ఇంతకుముందుకే చూసిన. సో 100 సబ్స్క్రైబర్స్కి ఒకటే సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. సో ఒక చిన్న మైల్ స్టోన్ అయితే అవుతుంది 100 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, బాయ్. మళ్ళీ రేపు 8కి కలుద్దాం.